తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాలకి బాగా సుపరిచితులు. ఎవరు తెలీదు అనే మాట లేదు, బాగా సుపరిచితులు అంటేనే అర్థమవుతుంది. అంతేకాకుండా జ్యోతిష్య పరంగా ఎంతో మందికి మంచి ఉన్నత స్థానానికి వెళ్ళే మార్గాన్ని చూపారనొచ్చు. అలాగే మనకు నిత్య జీవితంలో జ్యోతిష్య పరంగా ఎదురయ్యే సమస్యలకి కూడా ఎంతో మందికి ఎన్నో రకాల రెమెడీస్ కూడా చెప్పారు. మరి తను ఎవరో కాదు, ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురువుగారు, మామూలుగా బాలారిష్ట దోషాలు ఉన్నాయని అంటూ ఉంటారు. అసలేంటి బాలారిష్ట దోషాలు ఉన్నాయని మనకెలా తెలుస్తుంది? వీటికి ఏమైనా పరిహార మార్గం ఉందంటారా గురువుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. రోగానశేషాన్ అపహాంసి తుష్టా రుష్టాతు కామాన్ సకలాన్ అభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాం హ్యాశ్రయతాం ప్రయాంతి. సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. శ్రీమాత్రే నమః. బాల అరిష్ట దోషములు, బాలారిష్ట నివారణ దోషములు. బాలారిష్ట అంటే అర్థమైంది, బాల అంటే అర్థమైంది చిన్నపిల్లలు అని అర్థం. పుట్టినది మొదలు 3 ఏళ్ల వరకు ఉండేటివి బాలారిష్టాలు. కొంతమంది 3 ఏళ్ళు అంటారు, కొంతమంది 6 ఏళ్ళు 8 ఏళ్ళు అని కూడా అంటారు. 8 ఏళ్ల వరకు బాలారిష్టాలు ఉంటాయి. అప్పటి వరకు బాల్యము, పుట్టినప్పటి నుంచి 8 ఏళ్ల వరకు బాల్యము, 8 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు కౌమారము, 16 ఏళ్ళు దాటిన తర్వాత 38 ఏళ్ల వరకు యవ్వనం. ఇది అందరికీ బాల్య యవ్వన కౌమారం, ఇది అందరికీ ఈ స్థితి ఉంటుంది. తర్వాత పౌరుష స్థితి వేరే ఉంటుంది. తర్వాత వృద్ధాప్యం. పౌరుష స్థితి ఏంటంటే మన కాళ్ళ మీద మనం నిలబడ్డము, మన వంశాన్ని వృద్ధి చేసుకోవడం, ఇవన్నీ కూడా పౌరుష స్థితి. అంటే జీవితకాలానికి ఇప్పుడు ప్రతి మనిషికి బాల్యం అంటే తల్లిదండ్రుల యొక్క అండర్ కంట్రోల్ ఉండడు. తర్వాత కౌమారం అంటే కుమారతత్వం, అంటే 8 ఏళ్ల నుంచి 18, 16 ఏళ్ల వరకు కౌమార్యం. ఈ టైంలో ఏంటంటే విద్యాభ్యాసం నేర్చుకోవడము, పరిపూర్ణుడుగా సిద్ధమవ్వడం. తర్వాత యవ్వనం, విశేష సుఖభోగాలు, సంతానము, వివాహము, ఉద్యోగము, ప్రపంచం యొక్క పోకళ్ళు నేర్చుకోవడం, ఇవంతా కూడా యవ్వనంలో పోతాయి. అంటే 40 ఏళ్ల వరకు. 40 ఏళ్ల నుంచి పౌరుషత్వం, 40 నుంచి 60 ఏళ్ళు పౌరుషం. పౌరుషం అంటే ఏంటంటే లైఫ్ స్టెబిలిటీ ఇవ్వడము, నేచర్కి ఏమైనా చేయడము, కుటుంబానికి సంబంధించిన స్థిరత్వం సాధించడము, ఇంకా మనవాళ్ళు మనవరాళ్ళు ఇవన్నీ చూడడము, ఇవంతా కూడా 60 ఏళ్ళు. తర్వాత వృద్ధాప్యం. వృద్ధాప్యంలో ఏంటంటే ఇంకా శరీర త్యాగం చేయడానికి కావాల్సిన సాధన చేసుకోవడం. ఇది మనిషి యొక్క లైఫ్ సైకిల్, యాక్చువల్లీ జనరల్ లైఫ్ సైకిల్. దీంట్లో ప్రతి ఒక్క దశలోనూ అరిష్టాలు ఉంటాయి. కౌమార అరిష్టం ఉంటుంది, బాలారిష్టం ఉంటుంది, యవ్వన అరిష్టాలు ఉంటాయి. తర్వాత వృద్ధాప్యంలోనూ మృత్యుగండాలు ఉంటాయి, పౌరుష అరిష్టాలు ఉంటాయి. సో బాల్యంలో వచ్చే అరిష్టం ఏంటంటే హెల్త్ క్రైసిస్, ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంకా లైఫ్ పోవడమే. బాల్యంలో 2 ఉంటాయి, హెల్త్ ప్రాబ్లం రావడము లేదంటే మరణించడం. ఇవి 2 బాలారిష్టంలో. తర్వాత కౌమారంలో వచ్చేది కూడా ఇదే సమస్య. కౌమారంలో దెబ్బలు తాకడము లేదా హెల్త్ క్రైసిస్ రాకడము, అక్కడ కూడా గండం ఒకటి ఉంటుంది. తర్వాత యవ్వనం. యవ్వనములో వేరే వాళ్ళ మూలకంగా, జంతువుల మూలకంగాను, దేని మూలకంగాను గండం రావడం, ఆరోగ్యం మూలకంగా. ఇంకా ఎక్స్ట్రా వయసు పెరిగిన కొద్దికి ద రిసోర్స్ ఆఫ్ నెగిటివ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అంతే కదా, మనం ఇంట్లో ఖాళీగా ఇంట్లో పుట్టినప్పుడు చిన్న చేతిలో ఉంటాము, అప్పుడు మనం ఏం చేయలేం కదా. రిసోర్స్ ఏముంటుంది, మన అమ్మ నాన్న ఏం పెడతారో దాని మీద మనకి గండములు బేస్ అయి ఉంటాయి, లేదంటే మనకి పూర్వజన్మ కర్మను బట్టి గండములు ఉంటాయి. సో ఈ బాలారిష్టాలు ఏమిటంటే కనుక జాతకాన్ని బట్టి చూసి చెప్పాలి. మోస్ట్ ఆఫ్ ద బాలారిష్టాల్లో ఒకటి, పిల్లలకి అనారోగ్యం ఎక్కువగా రావడం. పుట్టిన పిల్లలకి అప్పుడు ఏదో ఒక రోగం ఉంటుంది, అప్పుడు ఏడుస్తూనే ఉంటారు. బాగా తెమడ రావడము, లేదా తల్లి పాలు తాగిన తర్వాత కూడా కక్కుకోవడము, సరిగ్గా అరగకపోవడము, తర్వాత గ్రీన్ కలర్గా మోషన్స్ వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి అన్నప్రాశనం అయిన తర్వాత కూడా వాళ్ళు సరిగ్గా తినరు. కొంతమందికి మాటలు సరిగ్గా రావు, తొందరగా మాటలు రావు, అట్లాగే తొందరగా వాళ్ళు నడవరు. సో ఇలాంటివన్నీ కూడా బాలారిష్టాల కిందకి వస్తాయి. ఏవైతే న్యాచురల్గా జరగాల్సినవి న్యాచురల్గా జరగవో అదంతా కూడా బాలారిష్టం కేటగిరీకి వస్తుంది. అది వస్తే తప్పకుండా ఆయుర్వేద జ్ఞాన పటిమ ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర పండితులు సంప్రదించాలి.
ఇప్పుడు కేవలము లెక్కలేసే జ్యోతిష్యుడిని కాదు సంప్రదించాల్సింది. ఇప్పుడు బాలారిష్టాలకు ఆ జ్యోతిష్ శాస్త్ర పండితుడికి నాడీ జ్ఞానం ఉండాలి. ఏముండాలి? నాడి జ్ఞానం. నాడీ జ్ఞానం అంటే ఆ పిల్లవాడిని చూసి చూడగానే వాడి యొక్క లక్షణం ఏంది, వాడికి ఏ సమస్య ఉంది, కళ్ళతోటి స్కాన్ చేయగలిగాలి. అది నేను 3 ఏళ్ళు దాని మీద వర్క్ చేశాను. నేను 3 ఏళ్ళు ప్రతిరోజు అనాటమీ ల్యాబ్కి వెళ్ళడము, డిసెక్షన్ క్లాస్కి అటెండ్ అవ్వడము, హ్యూమన్ అనాటమీ, హ్యూమన్ ఫిజియాలజీ, సో ఎలా ఉంటుంది అనేది నేను మణిపాల్ యూనివర్సిటీలో ఎంఎస్సి యోగా థెరపీ నేర్చుకున్నాను. ఎందుకోసం అంటే నేను ఎప్పుడైతే రీసెర్చ్ చేయడానికి వెళ్ళానో, రీసెర్చ్కి వెళ్ళినప్పుడు నా రీసెర్చ్ కంప్లీట్ అవ్వట్లే. నాకు ఇదే నా రీసెర్చ్ ఏంటంటే ద ప్లానటరీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హ్యూమన్ అఫైర్స్, గ్రహాల యొక్క స్థితిగతి యొక్క ప్రభావము మనుషుల మీద ఎలా పడుతుంది. అది ప్రాక్టికల్గా చెప్పాలంటే మనిషి అంటే ఎవడు తెలియాలిగా. మనిషి అంటే మనిషికి ఎన్ని శరీరాలు ఉంటాయి? అందరు మనిషి అంటే ఒకటే శరీరం అనుకుంటారు. మనిషికి 5 శరీరాలు ఉంటాయి. 5 శరీరాలు. అదేంటి గురుగారు? అన్నమయ శరీరము, ప్రాణమయ శరీరము, మనోమయ శరీరము, విజ్ఞానమయ శరీరము, ఆనందమయ శరీరం. 5 శరీరాలు ఉంటాయి ప్రతి మనిషికి. దీన్ని పంచకోశములు అంటారు. తర్వాత మనిషి శరీరంలో ఎన్ని తత్వాలు ఉంటాయి తెలుసుకోవాలి. మనిషి శరీరంలో 25 తత్వాలు ఉంటాయి. ఆ 25 తత్వము లోపల పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రములు, మళ్ళీ మనోబుద్ధి అహంకారము, ఈ 3 కూడా దాంట్లో సూక్ష్మ శరీరం కిందకు వస్తాయి. ఈ రెండింటిని డామినేట్ చేయడానికి ఈశ్వరుడు, తర్వాత ప్రకృతి, ఇలా మొత్తం 25 కేటగిరీస్ వస్తాయి. ఇది అంతా తెలుసుకుంటేనే మనిషి, లేకపోతే మనిషి కాదు. మొత్తం 30 ఉంటాయి మనిషి లోపల. 30 అంటే పంచకోశములు. ఈ పంచకోశాలు కూడా తెలుసుకోవాలి. మళ్ళీ త్రిదోషాలు తెలుసుకోవాలి. ఏవి? వాత పిత్త కఫాలు ఎలా ఉంటాయి. సో ఒక మనిషిని చూడగానే ఈ మనిషి యొక్క లక్షణం ఏంది, ఇతనికి ఏ రోగం ఉంటుంది, మనిషి నడక చూసి చెప్పేయచ్చు ఇతనికి ఏ రోగం ఉంది, ఇతను అని చెప్పేయచ్చు. దానికి సాధన చేయాలి. కాకపోతే అన్ని చెప్పడానికి ఉండదు, అదొకటి రూలు. అది సినిమాలో త్రివిక్రమ్ గారు ఒక మంచి డైలాగ్ చెప్తారు, జ్ఞానం అంటే అంతేరా, చూసినోడు చెప్పలేడు, తెలినోడికి చెప్పలేడు, తెలినోడికి అర్థం కాదు. సో చూసినోడు చెప్పలేడు, ఎందుకోసం అంటే వాడికి లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతిదీ చెప్పేసామనుకో కొట్టేస్తారు. జనాలకు ఎందుకోసం అంటే దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు. అందుకే అన్ని చోట్ల విజ్ఞానం పనికిరాదు. అన్ని చోట్ల నువ్వే గొప్ప అని చెప్పడం, అన్ని చోట్ల నిజాలు చెప్పడం పని చేయదు. సో అందుకే మనము ఈ యొక్క ధర్మరాజుకి ఒక వేటగాడు వచ్చి చెప్తాడనమాట. కిరాతార్జునీయం అని ఒక గ్రంథం ఉంటుంది. ఇది చాలా మందికి ఈ సినిమాలు చూస్తారు, నేను చెప్పిన ఈ గ్రంథాలు చదవండి. కిరాతార్జునీయం అని ఒకటి ఉంటుంది. ధర్మరాజు అడవిలో ఉన్నప్పుడు వచ్చి చెప్తాడు ఎలా నడుస్తుంది రాజ్యం, ఎలా నడిపిస్తున్నాడు, దుర్యోధనుడు ఎలా నడిపిస్తున్నాడు అని ఒక దూత వచ్చి చెప్తాడు. సూపర్ ఉంటుంది, అది చదవాలి. అట్లాగే విదుర నీతి అని ఒకటి ఉంటుంది, అది కూడా చదవాలి. మంచి ఇలాంటివి చదవాలి, పుస్తకాలు ఉండాలి ఇంట్లో. ఎవడైతే పుస్తకాలు క్షుణ్ణంగా చదువుతాడో వాడు ఈ హ్యూమన్ లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతాడు. ఈ దిక్కుమాన సినిమాలు, రీల్స్ ఇట్లా ఇట్లా వేసుకుంటూ కూర్చుంటే నిన్ను కూడా అందరూ ఇట్లా ఇట్లా అంటారు. అంతే. నువ్వేంటి అనేది ఒక పర్ఫెక్ట్ మ్యాన్గా తయారవ్వాలి. సో ఈ బాలారిష్టాలు తొలగిపోవాలి అంటే అలాంటి జ్యోతిష్ శాస్త్ర పండితులు సంప్రదించాలి. అతనికి యోగా జ్ఞానం ఉండాలి, ఆయుర్వేద జ్ఞానం ఉండాలి, నాడీ పట్టుకునే ఉండాలి. పిల్లలకి నాడి దొరకదు, అది గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్పిన ఎవరైనా ఆయుర్వేదం చూసేవాడిని అవుతారు, ఏంట్రా చిన్నపిల్లకి కూడా నాడి పడతామని చెప్తున్నావా అంటారు. చిన్నపిల్లకి నాడి దొరకదు, కష్టపడి పట్టుకోవాలి. కడుపు పట్టుకుంటారు, కడుపు పడతారు, సో ఇక్కడ పడతారు. సో చాలా ఉంటుంది నాడి చూడడానికి. సో అలా బుడ్డ పిల్లల్ని పట్టుకోగానే ఇలా చేతులు ముట్టి కాళ్ళు ముట్టి చెప్పేస్తాము, అదంతా స్పర్శతోనే తెలిసిపోతుంది. వీడేంటిది అనేది మా కళ్ళు చూడగానే మాకు తెలిసిపోతుంది. నా కళ్ళే పెద్ద స్కానర్స్. ఎవరన్నా ఇట్లా రాగానే అలా చూడగానే అన్ని టక్ 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 మొత్తం వెళ్ళిపోతాయి. అదే సినిమాలో అదే ట్రాన్స్ఫార్మ్ సినిమాలు ఇట్లా చూడగానే మనిషి ఇది 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 అని పడిపోతాయి కదా, అట్లా మాకు చూడగానే వీడు కఫ శరీరము, వాత శరీరము, ఓకే కాళ్ళు ఇలా ఉన్నాయి, ఇది ముఖం ఇట్లా ఉంది, పాలభాగం ఇంత ఉంది, కళ్ళు ఇంత ఉంది, సాముద్రిక లక్షణాలు శాస్త్రం. సో చూడగానే తెలిసిపోతుంది.
కాకపోతే అందరికీ అన్ని చెప్పం, తెలుస్తాయి కానీ తెలిస్తే చెప్పం. కానీ చెప్పకూడదా? చెప్పకూడదు, డబ్బులు ఇచ్చినా చెప్పకూడదు. ఎందుకోసం అంటే లైఫ్ థ్రిల్లింగ్గా ఉండదు, అన్నీ చెప్పేస్తా. ఎప్పుడు ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. అందుకే నేను కన్సల్టేషన్ ఇస్తే 5 years వరకే చెప్తాను. ఓకే. 5 years తర్వాత మళ్ళీ 2 అని చెప్తా. అన్నీ అప్పుడే చెప్పేస్తే ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం జరిగేదానికి ఇప్పుడు ఏడుస్తా కూర్చుంటాయి మనిషి. జరిగేది ఎప్పుడు జరగక మానదు, కాకపోతే దాన్ని మెంటల్గా మనం రెడీ అయ్యి పెద్దగా అయ్యేదాన్ని చిన్నగా చేసుకోవచ్చు అంతే, జరగక మానదు. అందుకే బాలారిష్టానికి తప్పకుండా పిల్లలు పుట్టగానే జ్యోతిష పండితుడిని సంప్రదించాలి. పుట్టగానే ఎంతవరకు మావాడు ఏమవుతాడు, మావాడికి ఎట్లాంటి పిల్లలు పుడతారు, పెళ్ళాం వస్తుందా రాదా, ఇవన్నీ అడగొద్దు. పుట్టగానే 5 ఏళ్ల వరకు 5 ఏళ్ల వరకు ఎట్లా ఉంటుంది గురూజీ, వీడి వల్ల ఎవరికైనా గండం ఉందా, వీడి వల్ల మా యొక్క ఇంటికి ఏదైనా అదృష్టం రాబోతుందా, వీడి వల్ల తండ్రికి కానీ తల్లికి కానీ మేనమామకి కానీ మేనత్తకి కానీ తాతకి కానీ ఎవరికైనా కలిసి వస్తుందా, ఎవరికి కలిసి వస్తుంది ఎవరికి కలిసి రాదు, వీడికి ఎప్పుడెప్పుడు గండాలు ఉన్నాయి, వీడి ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఏ టైంలో వీడికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవి మాత్రమే అడగాలి. ఇంతకుమించి ఎక్కువ అడగదు పుట్టిన పిల్లకి. వీడు పెద్దగా అవుతాడా, కలెక్టర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, ఇవన్నీ అప్పుడు అడగకూడదు. అప్పుడు అడిగితే వేస్ట్ అవన్నీ కూడా. చెప్పను నేను, అవన్నీ ఎందుకు రా, వాడు స్కూల్కి వెళ్ళి అప్పుడు రా అని చెప్తా. స్కూల్కి వెళ్ళినప్పుడు ఎంత చెప్పాలో అంతే చెప్తా. 10th క్లాస్ అయిపోయిన తర్వాత రా అని చెప్తా. మళ్ళీ 10th తర్వాత ఈ డిగ్రీ వరకు ఎంత చెప్పాలో అంతే చెప్తా. డిగ్రీ తర్వాత రా అని చెప్తా. డిగ్రీ తర్వాత ఇంకేం చెప్పాలో చెప్తా. తర్వాత పెళ్ళి అయ్యేటప్పుడు రా అని చెప్తా. వస్తారా గురువు గారు? నా దగ్గరికి ఒకసారి వచ్చారు అంటే కంటిన్యూగా రావడం ఉంటుంది, అలా ఫైల్ ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి జాతకం నా దగ్గర ఉంటుంది. వాడికి నేను టిక్లేసి పెట్టుకొని ఉంటాను అనమాట. ఆల్రెడీ నాకు అన్ని తెలిసిపోతుంది కదా, నేను అన్ని నోట్ రాసి పెట్టుకుంటా. కాకపోతే చెప్పటం మాత్రం అంతే చెప్పాలి, ఎక్కువ చెప్పకూడదు. ఎక్కువ చెప్పకూడదు, అతి ఎప్పుడు చెప్పకూడదు. అతి సర్వత్ర వర్జయేత్. ఏది ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక స్కూల్ టీచర్ ఉన్నారు, తన దగ్గర మొత్తం సిలబస్ అంతా ఉంటుంది. ఒక స్కూల్ టీచర్ కెపాసిటీ ఏంది, మొత్తం సిలబస్ అంతా చెప్పగలుగుతుంది ఆవిడ. టీచర్ కెపాసిటీ ఉంది, కానీ స్టూడెంట్స్కి మొత్తం చెప్పేస్తారా ఒక రోజులో ఒక క్లాస్లో? కావాలంటే ఒక 48 గంటలు టైం ఇవ్వండి, పోరానందని కూర్చోబెట్టి 48 గంటల్లో టోటల్ సిలబస్ కంప్లీట్ చేసి పంపించేస్తా. 48 గంటల్లో 4 సార్లు ఫుడ్ పెట్టండి చాలు, ఇంకా మొత్తం కంప్లీట్ చేసి పంపిస్తా ఉన్నట్టు. కానీ పిల్లాడికి అర్థం అవ్వాలి. సో మెచ్యూరిటీ లెవెల్స్ ఎంతవరకు మెచ్యూరిటీ వచ్చిందో అంతవరకు జాతకం చెప్తూ వెళ్ళాలి. అందుకే ఈ బాలారిష్టాలు ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా పరిహారాలు చేయించుకోవాలి. ప్రతి ఒక్క మనిషి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది. ఏంటి కారణం ఉంటుంది. ఆ వంశంలో ఎందుకు పుట్టాడు, అనువంశికంగా లెక్కలు తీయాలి. అందుకే ఎప్పుడు కూడా వంశవృక్షము రాసుకోవడము ఒకప్పుడు పద్ధతి. ఇప్పటికీ పద్మశాలి లోపల పద్ధతి ఉంది, పద్మశాలీస్ మెయింటైన్ చేస్తారు. నేను చూసాను, చాలా మంది పద్మశాలి ఇంట్లో చూశాను, కొంతమంది కోమట్ల ఇంట్లో కూడా చూశాను, కొంతమంది నాయుళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా చూశాను. కొన్ని ఇళ్లలో అయితే ఉన్నది ఆ పద్ధతి, వంశవృక్షం మొత్తం రాసి పెట్టుకుంటారు. అండ్ తప్పకుండా వాళ్ళ జాతకం ఇవన్నీ కూడా భద్రపరుచుకుంటారు ఇంట్లో. అంటే వాళ్ళు ఈయన ఏ నక్షత్రంలో పుట్టారు, ఏం కథ, ఒక చార్ట్ ఉంటుంది వాళ్ళు. మీరు కూడా తప్పకుండా మీ వంశవృక్షం ప్రిపేర్ చేసుకోండి. ఎందుకోసం అంటే మీ ఇంట్లో మీ తాతగారు పుట్టొచ్చు, మీ ముత్తాతగారు పుట్టొచ్చు, అంటే అవే నక్షత్రాల్లో ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. పుట్టుక గిట్టుక ఇవి 2 నోట్ చేసి పెట్టుకోవాలి. పుట్టిన టైము చచ్చిన టైం, ఈ 2 ప్రతి ఒక్క వ్యక్తిని నోట్ చేసి పెట్టుకోవాలి. గిట్టిన టైం బట్టి మళ్ళీ ఏ వంశంలో ఎప్పుడు ఏ రూపంలో ఎక్కడ పుడతారు అని కూడా చెప్పొచ్చు. కాకపోతే అది 100% యాక్యురెన్సీ అయితే ఉండదు. పుట్టిన తర్వాత రావాలి, వచ్చి మా వంశంలో ఎవరైనా అంశంతో పుట్టాడా కనుక్కోవచ్చు, తెలుస్తుంది. సో దాన్ని బట్టి వాళ్ళకి సంబంధించిన అదృష్టాలు కూడా తెలుస్తాయి. గురుగారు, మరి ఈ బాలారిష్ట దోషాల నివారణ ఏ విధంగా, ఎక్కడ, ఎవరితో చేయిస్తే మంచిదంటారు? తప్పకుండా బాలారిష్టము చేయించిన తర్వాత రక్ష తప్పకుండా తీసుకోవాలి. పిల్లవాడికి రక్ష ఇస్తాం. అది ఒక ప్రత్యేకమైనటువంటి ద్రవ్యముతో చేసినటువంటి రక్ష ఉంటుంది. నల్లతారికి ఒక ద్రవ్యం పెట్టిస్తాం. అది నేను చెప్పాను అనుకోండి, ప్రదీప్ జోషి గారిది కాపీ పేస్ట్ చేసుకొని జోషి గారు చెప్పినట్టుగానే మేము కూడా అదే ఇస్తామండి అని అంటారు. సో ఆ సీక్రెట్ నేను చెప్పను. అది ఒక ద్రవ్యం ఉంటుంది, ఆ ద్రవ్యంతో మేము పూజ చేసి ఆ రక్ష ఇస్తాం. అవి దాదాపు 20 తాళ్ళు ఇస్తాం, దారాలు ఇస్తాం. అందుకోసం అంటే మళ్ళీ మా దగ్గర రాలేరు కదా. సో ఆ పిల్లాడికి ర్యాష్ అది రాకుండా చేయడం కూడా అది ఇస్తాం. తర్వాత
ఏవైతే ఉంటుందో ప్రికాషన్స్ కూడా ఇవి చెప్తాం. ఇవి మా శ్రీచక్ర పీఠంలో ప్రత్యేకంగా మాత్రమే చేయిస్తాం. బాలారిష్టాలు ఏంటి ప్రత్యేకంగా, సామూహికంగా చేయించడానికి ఉండదు. బాలారిష్టాలు కావాలంటే మీరు బుక్ చేసుకోవాల్సిందే. ఎందుకోసం అంటే మీ వంశోద్ధారకుడు వంశోద్ధారకురాలు పుట్టినప్పుడు వాళ్ళ మీద మీరు ఖర్చు పెట్టడంలో అయితే తప్పేం కాదు అని నేను చెప్తాను. ఖర్చు పెట్టుకోవాల్సిందే. ఎందుకోసం అంటే మీ వంశానికి రాజయోగం రావాలన్నా ఏది జరగాలన్నా దీంతో బిగినింగ్. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిందే. దీంట్లో మాత్రం పిసినారితనం లేదు. నో ఎక్స్క్యూజ్నెస్. ఇక్కడ ఎక్స్క్యూజ్నెస్ లేదు, పిసినారితనం లేవు. నేను ఏ విషయంలో అయినా సరే మీరు ఏదైనా ధ్యానం చేసుకోండి ఇవి చేసుకోండి అని చెప్తాను. ఈ విషయంలో చెప్పను. ఎందుకోసం అంటే పుట్టుక అనేది గొప్పది. వాళ్ళని ఎలా చేయొచ్చు అనేది మనం మేనిఫెస్టేషన్ చేయొచ్చు. దాంట్లో జ్యోతిష్ శాస్త్రం ఉంది. సో వీడికి ఎప్పుడెప్పుడు ఏమవుతుంది, ఎట్లా అవుతుంది, వీడి జాతకంలో ఎవడి కలిసి వస్తుంది, ఎవడి కలిసి రాదు అన్నీ ఉంటాయి. అవి ఎంత లెక్క చెప్తాను నేను. చెప్పినాక పరిహారంలో కూర్చోబెడతాం. తప్పకుండా ఆ పరిహారము కుటుంబం అంతా కూర్చొని అమ్మవారి సన్నిధానంలో చేసుకుంటే మంచిది. ఎందుకోసం అంటే అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ. అయితే గురుగారు మరి అంటే ఏ సమయాలలో చేస్తే మంచిది గురుగారు? మరి దానికి కేటగిరీస్ ఉంటుందా? ఆ నక్షత్రం, పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్రంలో చేయించడమా లేకపోతే అరిష్టం ఎంత తీవ్రత ఉంది దాని మీద చేయించడమా ఉంటుంది. అయితే ఇది బాలారిష్ట దోషానికి నివారణ ఒకటేసారి చేయించవచ్చా, లేదంటే అది కూడా ఏమన్నా రిపీటెడ్ గా చేయించే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఒక్కసారి సరిపోతుంది. ఒక్కసారి బాలారిష్టం చేయించాలి. మళ్ళీ ఏదైనా రిపీటెడ్ గా ఏమన్నా ఇంకెక్కువ ఏమైనా అనిపిస్తుంది, మళ్ళీ ఇంకొక హయ్యర్ లెవెల్లో మళ్ళీ చేయించుకోవాలి. మోస్ట్లీ 2 సంవత్సరాలకు ఒకసారి 8 ఏళ్ళు వచ్చేంత వరకు చేయించుకుంటే మంచిది. 2 years ఒకసారి. డబ్బులు బాగా ఉన్నాయి, మా పిల్లాడు మంచి మాకు గ్రోత్ కనిపిస్తుంది చేయడం అంటే ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి. పుట్టినప్పుడు ప్రతి ఇయర్ బర్త్డే టైంకి ముందు వారం రోజుల ముందు చేయించుకోవాలి. డిపెండ్స్ ఆన్ ఫైనాన్షియల్ అన్నమాట. పూజ చేయించాలంటే మినిమం ₹1,00,000 దాకా అవుతుంది. ఎందుకోసం అంటే పెద్ద పూజ అది. ఇవన్నీ కూడా తప్పకుండా చేయించుకోవాలి. దీనికి ఎంత సమయం పట్టొచ్చు గురువు గారు? మరి 4 గంటలు టైం పడుతుంది. 4 గంటలు. కాకపోతే అర్చన చేసే వాళ్ళకి ఎక్కువ టైం. తల్లిని ఎక్కువసేపు కూర్చోబెట్టాం. తల్లి ఒకవేళ కనుక అప్పుడే ప్రసవించి ఆ కష్టం ఉంటే తల్లిని ఎక్కువసేపు కూర్చోబెట్టడం ఉండదు. తల్లికి జస్ట్ సంకల్పం చేయించి తల్లి బిడ్డను పంపించేస్తాం. తర్వాత చేయడం అంతా బ్రాహ్మణులు, అర్చకులు వాళ్ళు చేస్తారు. ఎందుకోసం అంటే వాళ్ళని పిల్లల్ని అంతసేపు కూర్చోబెట్టలేం కదా. సో కూర్చున్నంతసేపు వాళ్ళు కూర్చున్నంతసేపు వాళ్ళకి రెస్ట్. పక్కన ఎక్కడ వెళ్ళి రూమ్లు ఉంటాయి, కూర్చొని పాలు ఇవ్వడము, పడుకోవడము ఏమైనా చేసుకోవచ్చు. చేసేదంతా మా బాధ్యత. రక్ష చేసి ఇస్తాం. రక్ష చేసి ఇవ్వడం ముఖ్యం. అయితే దోషం ఉంది అనేది ఒకటి, మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా కొన్ని లక్షణాలు. రెండవది జాతక చక్రం మీకు చూయించినప్పుడు అంతేనా? జాతక చక్రం చూయించుకొని పోవాలి. జాతక చక్రం చూయించుకోకుండా ఇదే జరుగుతుంది బాలారిష్టం చేయించేస్తామని పరిగెత్తుకుంటూ రాకూడదు. జాతకం చూడాలి. బాలారిష్టం ఏంది అనేది కేటగిరీ తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా అన్నిటికీ వెళ్ళిపోకటం చేయడానికి ఉండదు. అది ప్రతి రోగానికి ఒక మందు ఉన్నట్టే ఏ అరిష్టం ఉంది ఎక్కువగా, ప్రాణగండం ఉందా, ఇప్పుడు స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయా, లేకపోతే మాట రాదా, లేకపోతే డైజెషన్ ప్రాబ్లం ఉంటుందా పిల్లవాడికి, కళ్ళకి సంబంధించిన ప్రాబ్లం ఉందా, లేదంటే ఆటిజంతో పుట్టాడు పిల్లవాడు, చాలా ఉంటాయి. ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే కొంచెం మెడికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. శరీర రచనా శాస్త్రం తెలిసి ఉండాలి, సాముద్రిక రచనా శాస్త్రం తెలిసి ఉండాలి. చాలా ఉంటాయిలేండి. ఒక్కదాంతో సరిపెట్టేది కాదు, ఒక్క విషయంతో తెలిసిపోయేది కాదైతే. చెప్తున్నా కదా, పెద్ద మహాసముద్రం జ్యోతిష్యం అనేది. ఎస్ గురువు గారు. సో బాలారిష్ట దోషాలని అంటూ ఉంటారు, కానీ అది ఎట్లా వస్తుంది, ఏంటి, ఏ విధంగా చూయించుకోవాలి అనేది కూడా కొంతమందికి ఉంటుంది. బాలారిష్టం ఇంకోటి ఉంటుంది, ఇది పేగు మెడకి చుట్టుకొని పుడతారు, అది కూడా దోషం ఉంటుంది. ఇప్పుడు ఈ కాలంలో అసలు ఏ డాక్టర్లు చెప్పరు పేగుల మెడకి చుట్టుకొని పుట్టాడు ఏం చెప్పను. కోయడం, తీయడం, మెడ చుట్టుకున్న తీసేయడం, అంతే కట్ చేయడం అనుకుంటారు. పేగు మెడకు చుట్టుకుంటే తప్పకుండా వాడి జాతకం ఇమీడియట్లీ కన్సల్ట్ చేయాలి. పేగు మెడకు చుట్టుకుంటే అదేదో న్యాచురల్గా జరిగిపోతుందండి అని అంటే అట్లా ఉండదు. అట్లా న్యాచురల్గా జరుగుతుంటే అందరికి జరగాలి, అందరికి జరగదు కదా, కొంతమందికి మాత్రం ఉంటుంది. సో పేగు మెడకు చుట్టుకొని పుట్టాడు అంటే మినిమం గండమే పక్క, డౌట్ లేదు. పరిహారం చేయించాల్సిందే పక్క. మినిమం మీనత్త ఇద్దరు పరిగెత్తుకుని రావాల్సిందే. ఇంకా ఏమండి మా మేనల్లుడు పుట్టాడు పేగు మెడకేసుకొని గురుగారు రావాల్సిందే, తప్పదు. ఇంకా
ఉమ్. ఓకే గురుగారు, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు గురుగారు. బాలారిష్ట దోషాలు అనేది ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఎప్పుడు వస్తుంటాయి, ఏంటి, ఎట్లా ఉంది అనేది జాతక చక్రం పరంగానే తెలుస్తుందని అంటున్నారు. సో ఇది చాలా మందికి ఉన్న సందేహం, అంటూ ఉంటారు జనరల్గా, కానీ పూర్తి వివరణ తెలియదు వాళ్ళకి. సో మీ వివరణతో వాళ్ళకి చక్కటి ఒక అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నాను గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, ఇలాంటి పరిహారాలు చేయించుకోవాలనుకున్నా, లేదంటే నేరుగా గురువు గారిని కలుసుకోవాలనుకున్నా కూడా pradeepjoshi.com వెబ్సైట్ని సంప్రదిస్తే గురువు గారిని మీరు కలుసుకునే అవకాశం ఉంటుంది.